లో వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తమే చిందే సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్తమే చిందే సాక్షినై ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసు రాజా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితే నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడే స్తుతించేదన్ ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. ఆనందమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆనందమే ఆశ్చర్యమే ఆరాధనా నీకే ఆరాధనా. హల్లెలూయా. రిదశల కబరి కరందర బాసి కరోతోరు. యేసయ్యానికి స్తోత్రాలు నాయన. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. దేవా నీ సన్నిధానములో సంతోషము తండ్రి. నీ సన్నిధిలో నాయన మా గొప్ప విచారములన్నిటినీ నాయన మీరు కొట్టివేసి దేవుడవు అయినందుకై నీకు స్తోత్రాలు. మా అంతరంగమునందు విచారములు అధికముగా ఉన్నప్పుడు నాయన నీ గొప్ప ఆదరణ మా ప్రాణములకు నెమ్మదిని కలుగ చేస్తున్నది తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేసే దేవుడవు కాదు తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. తండ్రి ఘనమైన కార్యములను మా ఎడల జరిగించుచున్నందుకై నీకు స్తోత్రాలు. శక్తికి మించిన తండ్రి ఇదిగోనైనా పరిస్థితులలో తండ్రి ఇదిగోనైనా నీ బలమైన హస్తమును చాపి మా కొరకు నాయన ఘనమైన కార్యములను జరిగించుచున్న దేవుడు అయినందుకై నీకు స్తోత్రాలు నాయన స్తోత్రాలు. మా సంతోషము పరిపూర్ణము చేయనట్లుగా తండ్రి ఇదిగో నాయన మేము అడిగిన ప్రతి దానిని కూడా మీరు అనుగ్రహించుచున్నందుకై నీకు స్తోత్రాలు. యేసయ్యా నీవు తప్ప మాకు ఎవరు కూడా నాయన ఇది ఆదరణ ఇవ్వలేరు. నీవు తప్ప మాకు ఎవరు కూడా నాయన ఇలాంటి కార్యములు జరిగించలేరు. నీవు మాత్రమే ఘనమైన కార్యములను జరిగించు దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. మా కొరకు నాయన ఇదిగో నీ ఆఖరి రక్తపు బొట్టును కూడా మీరు దారపోసినందుకై స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన మా కొరకు నీవు సమస్తమును నాయన మీరు ఇచ్చి వేశారు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మమ్మలను నీ స్వాస్థ్యముగా చేసుకున్నందుకై స్తోత్రాలు. నీ సొత్తుగా నాయన మమ్మలను చేసుకున్నందుకై నీకు స్తోత్రాలు. యేసయ్యా మహిమ కలిగిన పరిచర్య కొరకు నాయన మీరు మమ్మలను ఎన్నుకున్నందుకై నీకు స్తోత్రాలు. ఈ లోకములో గనులైన వారిని నాయన మీరు పిలుచుకునలేదు కానీ వెర్రివారమైన మమ్ములను హీనులమైన మమ్ములను లోకము లక్ష్య పెట్టలేని మమ్ములను నాయన మీరు ఎన్నుకొని తండ్రి ఈ రీతిగా మీరు బలపరచుచున్నందుకై నీకు స్తోత్రాలు. మా ప్రియుడా నీ పరిశుద్ధమైన నామమును స్తుతించుచున్నాం తండ్రి. ఈ పరిచర్యలో ఈ జీవితాలలో అనేక పోరాటాలు ఎదురవుతున్నాయి తండ్రి. ప్రతి పరిస్థితుల్లో కూడా నాయన ఇదిగో నీ పాదాలను విడవక గట్టిగా పట్టుకొని ముందుకు సాగిపోనట్లుగా ఎక్కును నాయన మాకు చాలినంత కృపను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా 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 తండ్రి. ఎన్ని పరిస్థితులు నాయన ఇదిగో మాకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ తండ్రి ఇదిగో నాయన అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు శ్రమ అయినా వేదన అయినా హింస అయినా బాధ అయినా కరువైన వస్త్రహీనత అయినా క్రీస్తు యేసు ప్రేమలో నుండి ఏది కూడా మనల్ని ఎడబాప నేరదని నాయన చెప్పినట్లుగా మేము కూడా నాయన అలాంటి నిశ్చయత కలిగి నిరీక్షణ కలిగి స్థిరత్వము కలిగి
తండ్రి, నీ మహిమ కలిగిన రాకడ కొరకు నాయన మేము ఎదురు చూచున్నట్లుగా ఇంకను మీరు మమ్మల్ని బలపరచండి. యేసయ్యా, నా కృప నీకు చాలునని మీరు సెలవిచ్చారు తండ్రి. ఉంటుండగా నీ కృపలను పొందుకొని నాయన, నీ కొరకు నాయన సాక్షులుగా ఇంకను జీవించే భాగ్యమును మాకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధమైన నామమును స్తుతించి ఆరాధించే భాగ్యమును దీనులమైన మాకు, ఎన్నికలేని మాకు మీరు ఇచ్చినందుకై స్తోత్రాలు తండ్రి. మా ఎడల నీ ఉన్నతమైన ప్రేమను బట్టి స్తోత్రాలు అయ్యా. నీ కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ నిశ్చయముగా తండ్రి, ఇదిగో నాయన మేము చేసిన స్థుతులపై మీరు ఆశీనుడు అయినందుకై నీకు స్తోత్రాలను చెల్లిస్తూ ఏమి చెల్లించిన యొక్క రుణమును మేము తీర్చుకునగలము తండ్రి. విరిగి నలిగిన హృదయముతో మా స్తుతి ఆరాధనను యేసయ్య కృప కలిగిన నామములో సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. అలాగే మనము ఈ సమయంలో మరి వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. ఈరోజు మనకు దేవుని వర్తమానం అందించడానికి మన మధ్యలో ఉన్నటువంటి చిట్టిబాబు సార్ సిద్ధంగా ఉన్నారు. సో ఈ సమయాన్ని వారికి నేను అప్పగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. వాయిస్ క్లియర్ గా ఉందా బ్రదర్? చాలా క్లియర్ గా ఉంది సార్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియచేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యం పంచుకొనటానికి దేవుడు చూపిన ఈ కృపను బట్టి నేను ప్రత్యేకమైన వందనాలు దేవునికి తెలియచేస్తా ఉన్నాను. స్తోత్రం తండ్రి. సమయంలో మనం ఒక కీర్తన భాగాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 2వ అధ్యాయము ఒకసారి 2వ వచనం చదువుకుందాం. 103వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మేమందరము కూడా కూడుకొని ఈ వాక్య భాగాన్ని మరి ధ్యానించుకొనుచుండగా కావలసిన జ్ఞానమును మాకు దయచేయండి. నాలో మీరుండి మాట్లాడండి తండ్రి. నీకే స్తోత్రాలు. నీ సిలువ చాటును మరుగుపరిచి ఆత్మీయమైన మాటలు మా అందరి హృదయాల్లో నాటబడి ఫలించులాగున నీ కృపాన్ని సహాయమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కీర్తన భాగాన్ని మరి దావీదు గారు రాశారు. ఈ దావీదు రాసిన కీర్తన 103వ కీర్తన 2వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు. ఆయన మరి ఎన్నో మేలులు మన జీవితాల్లో చేశారు, ఎన్నో ఉపకారాలు చేశారు. కానీ ఆ చేసిన మేలులకి, ఆ చేసిన ఉపకారానికి మనం అందరము కూడా ఆ మేళ్ళన్నీ కూడా మర్చిపోతా ఉన్నాం. ఈ రోజున మరి వాటన్నిటిని మర్చిపోయి మనం జీవితం సాగిస్తా ఉన్నాం. ఆయన ఏ మేలు చేయటాకైనా, మన జీవితాల్లో ఏ ఉపకారము చేయటానికైనా ఆయన చాలా సిద్ధముగా ఉన్నాడు. మరి మన అవసరతలు ఏదొచ్చినా సరే ఆయన మీద ఆధారపడకుండా మానవులైన మనుషుల మీద ఆధారపడి వారికి మేలు కోసం, ఉపకారం కోసం మరి వారి మీద ఆధారపడతా ఉంటాం. మరి దేవాది దేవుడు మనకుండగా మరి మనుషుల మీద ఆధారపడితే మనుషులు మనకి మేలు చేయకపోగా వాళ్ళు మనకి కీడుని చేస్తారనమాట. కానీ అయినా సరే మనం మనుషుల మీద ఆధారపడి జీవిస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మన జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేశాడు. 2019లో మరి కోవిడ్ వచ్చిన తర్వాత మరి
ఆ రోజు పరిస్థితులు ఎంతో ఘోరముగా ఉంది. ఆ రోజున మరి ఒక కుటుంబంలోనే భార్యాభర్తలు గాని, బిడ్డలు గాని మరి ఒకరికొకరు దూరంగా ఉంటూ మరి ఒకరిని పట్టుకుంటే ఒకరికి అది వచ్చేస్తదని చెప్పని మరి దాని వలన మరి చనిపోతామేమో అన్నంత భయం కూడా కలిగింది. అంత భయము కలిగి ఆ కోవిడ్ సమయంలో మరి ఆ యొక్క వైద్యం చేయించుకోవటానికి లక్షలు ఖర్చు పెట్టి ఎంత డబ్బైనా సరే మరి దానికి ఖర్చు పెట్టి మరి మా యొక్క ప్రాణాలు నిలుపుకుంటామని చెప్పని అనుకున్న వారు కూడా మరి వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి, కానీ ఉపయోగం లేకుండా పోయింది. అనేక మంది చనిపోయారు. కానీ ఈ రోజు వరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచి మరి దేవుడు మన వెన్నంటే ఉండి నడిపిస్తున్న దేవుడు మన జీవితాల్లో చేసిన మేలును మర్చిపోయి ఈ రోజున మనం బ్రతుకుతా ఉన్నాం. ఇలా బ్రతుకుతానికి అంచె దినాల్లో మరి ఆ దేవుడు చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోయి మరి ఏ విధంగా జీవిస్తారు అనేది అపోస్తులుడైన పౌలు గారు మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియములు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె. చాలమ్మా, చాలు. ఇప్పుడు చదివిన వాటన్నిటి ప్రకారంగా ప్రస్తుతం మనం మన యొక్క జీవితాలు మరి కొనసాగిస్తా ఉన్నాం. దేవుడు చేసిన మేలులన్నీ కూడా మరిచిపోయి ఆయన మన జీవితాల్లో మన పట్ల చేసిన మేలులన్నీ, ఉపకారాలన్నీ కూడా మరిచిపోయి మనం ఏ విధంగా అంచె దినాల్లో బ్రతుకుతాము అనేది, ఏ విధంగా అంచె దినాల్లో జీవిస్తాము అనేది మరి అపోస్తులుడైన పౌలు గారు ఆనాడే మరి ప్రవచించాడనమాట. చూసారా ఏ విధంగా బతుకుతున్నారు? స్వార్థ ప్రియులు, ధనాపేక్ష, బింకములాడువారు, ఇలా అనేక రకాలుగా మరి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారు. మరి మనుషులు స్వార్థ ప్రియులుగా తయారైపోయారు. మరి ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ మరి వారి సొంత బిడ్డలై ఉండి కూడా, మరి సొంత తోటి బిడ్డలై ఉండి కూడా వారందరూ కూడా స్వార్థ ప్రియులుగా తయారైపోయారు. ప్రతి ఒక్కరు కూడా ధనాపేక్షకు మరి లోబడిపోయారు. ధనం సంపాదించాలి, డబ్బు సంపాదించాలనే దాని మీదే ఉండిపోయారు. బెంకములాడువారు, ఇలా గొడవలు పడేవాళ్ళు, దూషణ చేసేవాళ్ళు, తల్లిదండ్రులను మరి హింసించేవాళ్ళు ఈ రోజున ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. మరి అవిధేయులుగా బ్రతుకుతా ఉన్నారు. ఈ రకంగా బ్రతుకుతున్నారన్నమాట. ఈ రకంగా బ్రతుకుతారు. మరి దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులన్నీ కూడా మరిచిపోయి ఈ విధంగా ఉంటారు అని చెప్పని అపోస్తులుడైన పౌలు గారు మరి ఆనాడు కాలంలోనే మరి ప్రవచనం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మరి ఈ విధంగానే బ్రతుకుతా ఉన్నాం. వీటన్నిటినీ దేవుడు మనకి చేసిన మేలులు మరిచిపోయి మరి అంచె దినాల్లో ఉన్న మనం అందరము కూడా మరి ఈ రకంగా బ్రతుకుతా ఉన్నాం. ఈ రకంగా బ్రతుకుతా ఉంటే మనం చేసిన మేలులకి మనం దేవుని పట్ల ఎలా ఉండాలి? కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. కృతజ్ఞతా భావం కలిగి ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే మన క్రైస్తవుల్లోనే మరి బాప్తిసం పొందుతారు, ప్రతి వారం మందిరానికి వస్తారు, మరి దేవుని స్తుతిస్తానే ఉంటారు. కానీ ఏదో నామకార్థ క్రైస్తవుల్లా ఉండి మరి ఆయనను వెంబడించక లోకాశల్లో పడిపోయి లోకం వైపు చూస్తూ ఈ లోకంలో జరిగే వాటి గురించే వారు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు తప్పితే దేవుడు మన పట్ల ఈ మేలు చేశాడు, దేవుడు మన పట్ల ఈ కార్యం చేశాడు, మరి ఇంత కార్యం చేసిన దేవునికి మనం కృతజ్ఞతగా ఏం చేస్తున్నాం అనేది మరి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయటం లేదు. చూసారా? మరి
ఈ లోకంలో మరి ఎంత దారుణంగా మరి బ్రతుకుతున్నారో చూడండి మరి. అలాగే మరి బైబిల్ గ్రంథంలో మరి కృతజ్ఞత కలిగిన ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అది లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకుని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునికి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలిపడును. వాడు సమరయుడు. చూసారండి, కృతజ్ఞత కలిగిన వాడు మరలా వెనక్కి వచ్చి ఆయన పాదాల వద్ద సాగిలపడి ఒక సమరయుడు మరి దేవుని ఎంతో ఘనపరిచాడు. చూసారా, ఆ కృతజ్ఞత అనేది అతనిలో ఒక్కళ్ళలోనే ఉంది. 10 మంది కూడా స్వస్థత పడ్డారు, కానీ ఆ 10 మందిలో ఒక్కడే కృతజ్ఞత కలిగి దేవుని పాదాల మీద పడి సాగిలపడ్డాడు. చూసారా, దేవుని నామాన్ని ఘనపరిచాడు. అలాంటి కృతజ్ఞతా భావం మరి సమరయుడైన అతను ఒక అన్యుడు. అతనికి ఉన్న ఆ కృతజ్ఞతా భావం ఈ రోజున మనం కూడా కలిగి ఉండాలండి. మన జీవితాల్లో ఎన్నో మేలులు చేశాడు దేవుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక్కొక్క సమయంలో మనకు వచ్చిన ఇబ్బందిని బట్టి మనం దేవుణ్ణి కూడా దూషిస్తూ ఉంటాం. నాకెందుకు ప్రభువా ఈ రకంగా చేశావు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను మందిరానికి వస్తున్నాను, మరి నిన్ను స్తుతిస్తున్నాను, అయినా సరే నాకు ఈ యొక్క ఆటంకం ఏంటి, ఇబ్బంది ఏంటని చెప్పని మరి మనం కూడా ఒక్కొక్కసారి దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. కానీ అది ఒక పరీక్షగా ఉంటుందని చెప్పనేది మనం గ్రహించలేకపోతున్నాం. మనం మన జీవితాల్లో ఎన్ని మేలులు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా సరే వాటన్నిటిని మర్చిపోయి ఒక్కసారి ఏదో ఒక ఆపద వచ్చిందని చెప్పని మరి దేవుణ్ణి ఆటోమేటిక్గా దూషిస్తూ ఉంటాం. అలా ఉండకూడదండి. మనం అందరము కూడా మరి ఈ యొక్క సమరయుడి వలె కృతజ్ఞతా భావం కలిగి మనం జీవించాలి. కృతజ్ఞత లేకపోతే మనం నీటి ద్వారా బాప్తిస్మం పొందిన మనం అందరము కూడా మరి ఆయనకి స్తుతిగా, కృతజ్ఞతగా ఆయన సువార్త పరిచర్య చేసేవారిగా మనం అందరం ఉండాలి. కానీ మరి ఆయన మన జీవితాల్లో చేసిన మేలును మర్చిపోయి మనం జీవించకూడదు. అలాగే ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనం. అంతటా బట్టలు పారవేసి యేసు వద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయకూర్చున్నాను, ఇక్కడ నేనేమి చేయకూర్చున్నాను వాడిని అడుగగా, ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రావును ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక గుడ్డివాడు మనకి కనపడతా ఉన్నాడు. గుడ్డివాడు మరి యేసు ప్రభు వారు ఆ మార్గంలో వెళ్తా ఉంటే మరి నన్ను స్వస్థత పరచమని చెప్పని అడిగినప్పుడు దేవుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరుస్తుందని చెప్పానంటే అతను గుడ్డివాడు అతని బట్ట పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థత పరుస్తారని చెప్పని ఎంతో విశ్వాసముతో ఆయన దగ్గరకు ఆయన దగ్గరున్న ఆ యొక్క బట్టను పారవేసి దిగ్గున లేచి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు.
అలాగే మన జీవితాల్లో మనకున్న యొక్క పాపాన్ని మరి దూరంగా విడిచిపెట్టి, దూరంగా ఇతని ఎంత స్పీడ్గా ఎంత త్వరగా ఆ యొక్క బట్టను అలా పారవేసి ఆ యొక్క విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గుడ్డివాడు చూపు పొందుకొని దేవుణ్ణి ఏ విధంగా వెంబడించాడో ఆ విధంగానే మన జీవితాల్లో మనకున్న పాపమును, ఈ లోకాశల్లో బ్రతుకుతున్న మనమందరము కూడా ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి ఆయన మార్గములో నడుచుకోవాలి, ఆయన్ను వెంబడించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన మన జీవితాల్లో ఈ మేలులన్నిటికీ కూడా, దేవుడు చేసిన మన జీవితాల్లో ఈ ఉపకారాలన్నిటికీ కూడా కృతజ్ఞతా భావం అనేది మనకు కలిగి ఉండాలి. కృతజ్ఞతా భావం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఒక 3 విషయాలు మనం తెలుసుకుందాం. కృతజ్ఞతా భావం కలిగిన వాడు కృతజ్ఞతా స్తుతులు చెల్లించి మరి ఆయనను వెంబడించేవారిగా ఉంటారు. ఆయనను వెంబడించేవారిగా, ఆయనను ఘనపరిచేవారిగా ఉంటారు కృతజ్ఞతా భావం కలిగిన వారు. ఇప్పుడు అక్కడ ఆ సమరయుడు, మరి నువ్వు వెళ్ళి మరి ఆ సమరయుడితో పాటున్న 10 మందిలో మరి వాళ్ళు స్వస్థత పొందిన తర్వాత ఒక్క సమరయుడు మాత్రమే, అన్యుడు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి మరి ఆయన ఎంతగానో ఘనపరిచాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను మరి మహిమపరిచాడు, ఘనపరిచాడు. ఆ విధంగా మనం కూడా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను ఘనపరిచే వారిగా మనం ఉండాలి. అలాగే రెండవదిగా మరి ఆయన శిష్యులై ఆయనను వెంబడించాలి. మనము ఆయన శిష్యులు అయిపోవాలన్నమాట. దేవుడు ఏది చేస్తే, దేవుడు ఏది చెప్తే ఇక అదే చేయాలి మనం. ఇక అంతేగాని మన సొంత ఆలోచన, మన సొంత మాటలు, మన సొంత నిర్ణయాలతో మనం ఏ పని చేయకూడదు. దేవుడు ఏది చెబితే అదే చేయాలి. ఆయన శిష్యులు అయిపోయి ఆయనను వెంబడించాలి. ఇక్కడ ఈ గుడ్డివాడు ఎప్పుడైతే స్వస్థత పొందాడో ఆ బట్టను మరి పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చి స్వస్థత పొంది ఆయనను వెంబడించాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనకున్న పాపాన్ని మరి విడిచిపెట్టి మరి ఆయనను వెంబడించే వారిగా మనం అందరం కూడా ఉండాలి. అలాగే దేవుడు మన జీవితాల్లో చేసిన ఉపకారానికి, దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులకి మరి 3వ అంశంగా ఆయనను గురించి అందరికీ కూడా ప్రకటించాలి. ఆయనను గురించి అందరికీ ప్రకటన చేయాలి. మరి ఇక్కడ ఒక సందర్భం చూద్దాం. ప్రకటన చేసిన మరి లూకా సువార్త 8వ అధ్యాయము 39వ వచనం చూద్దాం ఒకసారి. లూకా సువార్త 8:39. అయితే ఆయన, నీవు ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేస్తునో తెలియజేయడని వారితో చెప్పి వారిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణం అంతటిని ప్రకటించెను. చాలమ్మా, చాలు. ఇక్కడ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అనేది మనం చూస్తా ఉన్నాం. ఈ కార్యమును మరి అతను ఇంటికి వెళ్ళి నువ్వు ఈ కార్యమును, దేవుడు నీకెట్టి కార్యము చేశాడో నీకు తెలియజేసి తిని నీవు ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసానో తెలియజేయమని వారితో చెబితే, వాడిని నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పానంటే వాడు ఎక్కడికి వెళ్ళాడు? మరి పట్టణం అంతా వెళ్ళి, పట్టణంలోకి వెళ్ళి మరి ఆయన చేసిన ఆ యొక్క ఉపకారాన్ని, ఆ యొక్క మేలుని పట్టణం అంతా కూడా ప్రకటన చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఇంటికి వెళ్ళి నువ్వు మరి గొప్ప కార్యమును చూడు అని చెప్పానంటే మరి ఆయన పట్టణంలోకి వెళ్ళి మరి యొక్క సువార్త ప్రకటించినట్టుగా ఆ యొక్క జరిగిన గొప్ప కార్యాన్ని మరి అందరికీ కూడా ప్రకటన చేశాడు. అలాగే మనం కూడా ఈ రోజుల్లో, ఈ అంచె దినాల్లో మనం ఉన్న
మనం ఉన్న ఈ యొక్క అంచె దినాల్లో ఉన్న మనం అందరము కూడా మరి ఆయనను ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఆయన సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఎంతో మంది అన్యులు ఉన్నారు, ఎంతో మంది విగ్రహారాధికులు ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకున్న వారు ఉన్నారు, తెలియని వారు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు నామకార్థ క్రైస్తవుల్లా బ్రతుకుతున్నారు. కాబట్టి మనం అందరము కూడా మనము బైబిల్ ట్రైనింగ్ చేశాం. మరి సువార్త ప్రకటించాలి అని చెప్పని ఆయన చిత్తములో ఉన్న మనం అందరము కూడా మరి బైబిల్ ట్రైనింగ్ చేసి ఈ రోజున బయటకు వచ్చాం. మనం అందరం కూడా చేయాల్సింది ఏంటంటే సువార్త ప్రకటించాలి అనేది మనకి ముఖ్య అంశంగా మన మధ్యలో ఉంది. కానీ ఈ రోజున మరి కొన్ని ప్రభుత్వాలు మరి ఎన్నో ఆటంకములు, ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. ఎంతో మందిని చంపేస్తా ఉన్నారు. మరి రకరకాలుగా మరి ఆ మంటల్లో వేసి తగలబెట్టి చంపేయటం, ప్రాణాలు తీసేయటం, ఇట్లా రకరకాలుగా అవమానాలు చేయటం, ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయినా సరే మరి దేవుని మీద విశ్వాసముతో, నమ్మకముతో ఉన్న మన క్రైస్తవ బిడ్డలందరూ కూడా సువార్త ప్రకటించాలి అని చెప్పని మిషనరీలుగా మరి అనేక మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని అందిస్తా ఉన్నారు. అంటే మనము దేవుడు మన పట్ల చేసిన మేలుకి మనం ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఆయనను వెంబడించే వారిగా ఉండాలి, ఆయన శిష్యులై ఉండాలి, ఆయనను స్తుతించే వారిగా ఉండాలి, అలాగే ఆయన గురించి ప్రకటించే వారిగా ఉండాలి. ఈ 3 అంశాలు కూడా మన జీవితంలో మనం కలిగి ఉండాలన్నమాట. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ యొక్క వాక్యము ద్వారా మన యొక్క జీవితాలలో ఇంకా ఏమైనా లోటుపాట్లు, పొరపాట్లు, తప్పిదమ్ములు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా ఆ యొక్క గుడివాడు ఏ విధంగా ఆ యొక్క బట్టను పారవేసి మరి దిగ్గున లేచి యేసు ప్రభు చెంతకు వెళ్ళాడో, ఆయనను స్తుతించాడు, ఘనపరిచాడు. అలాగే ఒక సమరయుల్లాగా మరి ఆయనను మరి ఘనపరిచాడు. అలాగే ప్రతి ఒక్కరము కూడా మన యొక్క పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి మరి ఇంకా చాలా మంది లోకాశల్లోనే పడి ఉంటున్నారు. మరి ఎంతో మంది దైవజనులు లక్షల కొద్దీ ఖర్చు పెట్టి మీటింగులు పెట్టి సువార్త ప్రకటిస్తా ఉన్నారు. ఇదంతా దేనికోసం? అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ కూడా ఆయన రాజ్యములో కుటుంబాలుగా చేరాలి అని చెప్పని మరి ఎంతో ఆశపడతా దైవజనులు మరి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసలతో మరి ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు. అలాగే మన జీవితాల్లో చేసిన దేవుడు చేసిన ప్రతి మేలును కూడా మర్చిపోకుండా ఆయనకు మనమందరము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరి నాకు సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో కీర్తన భాగము ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడిన విధామును బట్టి వందనాలు, స్తోత్రాలు. మా జీవితాలలో ఎన్నో మేలులు చేశావు ప్రభువా, ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు, మీకు స్తోత్రాలు. అందుకు కృతజ్ఞత కలిగి మేము జీవించలాగున నీ కృప దయచేయండి. నీ మేలును మర్చిపోకుండా ప్రభువా, మీరు చేసిన ఉపకారములు మర్చిపోకుండా తండ్రి కృతజ్ఞతా భావము కలిగి నిన్ను వెంబడించే వారిగా, నీకు శిష్యులుగా ఉండేవారిగా, అయా నిన్ను ఘనపరచేవారిగా మేమందరం కూడా ఉండాలని చెప్పని మీరు మాతో మాట్లాడారు. నీకు స్తోత్రాలు. ఇప్పుడు విన్న ఈ యొక్క వాక్యము మా హృదయాల్లో నాటబడి ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటబడి ఫలించులాగున నీ కృపాన్ని సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ సార్. చక్కటి వాక్యం అందించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. వందనాలు బ్రదర్, వందనాలు. అలాగే ఈ సమయంలో మనము ఎండింగ్ ప్రేయర్ చేసుకుందామండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు ఆరాధన నడిపించినటువంటి శ్రీజరాజన్నకు వందనాలు. అలాగే వాక్యాన్ని మన మధ్యలో పంచుకున్నటువంటి చిట్టిబాబు సార్ గారికి వందనాలు. పాటలు పాడినటువంటి
జాన్ బాబన్నకి అలాగే మరి ఇంకో సిస్టర్కి వందనాలు. ప్రార్థన చేసినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే ప్రతి వారం కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ప్రతి ఒక్కరు తప్పక పాల్గొనండి. చివరి ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి జాన్ బాబు అన్న చివరి ప్రార్థన చేస్తారు. మనం అందరం కలిసి వారితో ఏకీభవిద్దాం. అలాగే వారి తర్వాత శ్రీజారాజ్ అన్న ఆశీర్వాదాలు ఇస్తారు. మమ్మల్ని లోతుగా ప్రేమించే పరలోక తండ్రి, నా నామంలో ఏమడిగినా చేస్తానని మీరు వాగ్దానం చేశారు. ఈ ఉదయకాలంనైనా గంటన్నరగా మరి నీ సేవకులమైన మేమందరం కలిసి ఈ విధంగా ఐక్యంగా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా తండ్రి, మీ దాసుని మరి తండ్రి ప్రభువా మీరు వాడుకున్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి విషయమందు నాయన మేము కృతజ్ఞత కలిగిన వారమై అలాగుననే ప్రభా ఏ పరిస్థితిలోనైనా మరి నాయన ప్రభా మా ఆసక్తి గాని మరి ఏవి కూడా తగ్గకుండా ఏ స్థితిలోనైనా నిన్ను గణపరచగలుగుటకు, ఏ సందర్భంలోనైనా నిన్ను ఆరాధించగలుగుటకు, నీవు మంచివాడు అని చెప్పగలుగుటకు, నీవు గొప్పవాడు అని చెప్పగలుగుటకు, ఏ స్థితిలోనైనా ప్రతికూల పరిస్థితుల్లోనైనా యెహోవా నామం గొప్పది, యేసయ్య గొప్పవాడు, యేసయ్య ఆరాధనకు యోగ్యుడు, యేసయ్య ప్రేమ గలవాడు, రక్షకుడు, ఆయన చేయి విడువని దేవుడు అని ఏ స్థితిలోనైనా చెప్పడానికి, ఏ పరిస్థితుల మధ్య అయినా నిన్ను కొనియాడడానికి మా అందరికీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కొన్నిసార్లు నాయనా ఓ ఉన్నతమైనటువంటి మేలైన మార్గాలు మా ముందు కనబడతాయి. కొన్నిసార్లు ఇరుకు లాంటి పరిస్థితులు మాకు కనబడతాయి. మేలు కనబడినప్పుడు నాయనా ప్రతిదీ మంచిగా కనబడినప్పుడు నిన్ను స్తుతించుతూ గణపరుస్తూ ఉండే వాళ్ళగా మాత్రమే కాక, కొన్నిసార్లు నాయనా తండ్రి విశాలత పొదువైనప్పుడు ఇరుకు మార్గంలో ప్రయాణించినప్పుడు కూడా నిన్ను గణపరిచి నాయనా దేవుడు మంచి దేవుడు, అయినను ఆయన నన్ను విడవలేదు, నేను శోధించబడుచున్నాను, అయినను ఆయన నన్ను విడవలేదు, నేను కొన్ని ప్రతికూలతల్లో ఉన్నాను, అయినను ఆయన నన్ను విడవలేదు, ఆయన నన్ను మరువడు, ఆయన నన్ను విడువడు అంటూ నిన్ను స్తుతించడానికి అలాంటి మహిమాత్మను మా అందరిలో ఉంచండి ప్రభువా. తండ్రి మీ స్తోత్రాలు. మరి ఉదయకాలంలో పాలు పంపులు పొందినటువంటి అయా తోటి సహోదర సహోదరులందరినీ మీరు ఆశీర్వదించమని ఈ వారం అంతయు మాకు తోడై ఉండి ప్రభువా, అలాగున తండ్రి అనేక మేలులు మేము పొంది సాక్ష్యాలు చెప్పగలిగినంతగా నీ కార్యాలు మేము అనుభవించుటకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని తండ్రి నాయన స్త్రీ పురుషులందరినీ ప్రభువా, వారి వారి పరిచర్యలు, వారి వారి చేతి పనులు, వారి వారి కుటుంబ పరిస్థితులన్నిటిల్లో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం నడిపించిన బిడ్డలను బట్టి నాయన, పాటలు ప్రార్థనలు చేసిన బిడ్డలను బట్టి, ఆరాధించిన బిడ్డలను బట్టి, వాక్యం చెప్పిన మీ దాసును బట్టి మీ స్తోత్రాలు. మరొక వారంలో మరింత నూతన ప్రత్యక్షతతో, మరింత నూతన అభిషేకంతో, మరింతటి నాయన తండ్రి ఏకాత్మ ఏక మనసుతో నాయన అత్యాశక్తితో మేమందరం కూడుకొని నేను స్తుతించే భాగ్యం అనుగ్రహించమని నాయన మా గ్రూప్ సభ్యులందరికీ వారి కుటుంబాలకు కృపాక్షేమాలను మా వెంట మాతో స్థిరపరచుమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. చివరి ఆశీర్వాదం సామెల్ అన్న ఇస్తారు. సామెల్ అన్న. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆయన కనికరమును, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము 41 బ్యాచ్కును, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది పరిశుద్ధులకు, సకల కోటి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము వాక్యం అందించిన కుమారుడికి, ఆరాధన జరిపించిన కుమారుడికి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. అన్నా జాన్ బాబు అన్న, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. కుమారు పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రదర్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. స్తోత్రం అన్న. హ్యాపీ బిలేటెడ్ వెడ్డింగ్ యానివర్సరీ అన్న. థ్యాంక్ యూ. బ్రదర్ సోమన్ గారు. బాగున్నారా సార్? బాగున్నాం బ్రదర్.
సార్ ఫోన్ చేయాలనుకుంటాను సార్.